నిర్మల్ జిల్లాలో తల్లి ఆత్మహత్యతో అనాథగా మారిన చిన్నారి దుర్గకు సీఎం రేవంత్ రెడ్డి బాసటగా నిలిచారు. విద్య, వైద్యంతో పాటు ఇతర సౌకర్యాలు అందించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష్కు ఆదేశాలు జారీ చేశారు. అధైర్యపడొద్దని, అండగా ఉంటామని చిన్నారికి తన మాటగా చెప్పాలని సూచించారు. నిర్మల్ జిల్లా బేల్తరోడాకు చెందిన మేర గంగామణి శనివారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి అంత్యక్రియల కోసం డబ్బులు లేక 11 ఏళ్ల కుమార్తె దుర్గ భిక్షాటన చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆమె తండ్రి కూడా గతంలోనే మృతి చెందడంతో ఆ చిన్నారి అనాథగా మారింది. దీనిపై ఏబిఎన్లో వరుస కథనాలు ప్రసారం కావడంతో దాతలు స్పందించారు. అధ్యక్షుడు చిన్నారెడ్డి గారు తక్షణమే మీరాల్ని అందించడం జరిగింది. ఆమెకు నా తరఫున ఈ పిల్ల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మళ్ళీ వీళ్ళకు కావాల్సిన ఇల్లు కానీ, మళ్ళీ ఎడ్యుకేషన్ గురించి కానీ, మరి అదే దానికి వైద్యం కానీ, దాని గురించి కూడా మీరు కొద్దిగా శ్రద్ధ పెట్టి చేయాలి. తప్పకుండా ఏమేమి అవసరం ఉన్నాయో ఒకసారి రాసుకోండి. మీరు రాసుకుంటాం. అడిగి వచ్చినాక మనం ఒకసారి వాళ్ళ ఊరికన్నా పోదాం, పిలుచుకోవాలన్నమాట. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, చెప్పండి, అనాథగా మారిన బాలికకు ప్రభుత్వం అండగా ఉంటుంది, అన్ని విధాలా తన మాటగా చెప్పాలంటూ సీఎం రేవంత్ సాక్షాత్తు స్పందించారు. అప్డేట్స్ ఏంటి మాంతయ్య? సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఆ పాపకు ప్రభుత్వ పరంగా అన్ని విధాల సాయం చేయాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ ఆదేశించారు. రేవంత్ రెడ్డి ఆదేశాలతో జిల్లా కలెక్టర్ పాపకు ఆర్థిక సాయాన్ని పంపించారు. మిగతా పాపకు విద్యతో పాటు ఆమె అవసరాలకు ఏమేమి అవసరాలు ఏమవుతాయో కూడా స్థానిక అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. ఆ పాప తల్లికి సంబంధించిన అంత్యక్రియ ప్రక్రియ పూర్తయిన అనంతరం పాపను ప్రభుత్వ సంరక్షణలోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటు అనేక మంది దాతలు కూడా ముందుకు వస్తున్నారు. ఆ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ₹1,00,000 నగదు పంపించారు. అటు సీతక్క కూడా వ్యక్తిగతంగా ₹50,000 నగదు పంపించారు. ఇంకా ఆమె భవిష్యత్తుకు అవసరమైన అన్ని రకాల సహాయం అందిస్తామని చెప్పడం జరిగింది. వీరితో పాటు స్థానికంగా ఉన్న జిల్లా వసూలతో పాటు అనేక మంది దాతలు కూడా తలా కొంత సహాయం చేశారు. ఆర్థికంగా ఇప్పటికీ ఆ పాపకు సంబంధించి ఆమె అవసరాలకు అవసరమైన నగదును సమకూర్చారు. ఇంకా చాలా మంది కూడా పాప తాము సంరక్షణ తీసుకుంటాము, చదివిపిస్తాము, ఆమె పెళ్లి వరకు కూడా తాము తోడుగా ఉంటామని చాలా మంది ముందుకు వస్తున్నారు. అయితే ప్రభుత్వం స్పందించిన నేపథ్యంలో ఆమె సంరక్షణకు పూర్తి స్థాయి బాధ్యత ఎవరు వహిస్తారనే కూడా కొద్ది రోజుల్లో తీరే అవకాశం ఉంది. అధికారులు దీనికి సంబంధించిన జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారులతో పాటు ఇతర రెవెన్యూ అధికారులు కూడా దీనికి సంబంధించిన ఏర్పాటు చేస్తా ఉన్నారు. మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు, మంత్రులు అందరూ స్పందించిన పట్ల జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ మాంతయ్య.